తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీ వర్షాలు కురవనున్నాయి. మోంతా తుఫాన్ బీభత్సం నుంచి బయటపడక ముందుకే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరొక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడితే మరొకసారి భారీ వర్షాలు ఈదురుగాలులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం వాయువ్య జార్ఖండ్ దాని సమీప ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గడిచిన 6 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదిలి శుక్రవారం ఉదయం నాటికి వాయువ్య జార్ఖండ్ దాని సమీప ప్రాంతంలో కొనసాగుతుంది. ఇక ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ బీహార్ మీదుగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు తీర ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఈ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా మరొకసారి వర్ష హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.